తెలుగుదేశం జనసేన బీజేపీ మూల సిద్ధాంతాలు ఒకటే అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. 6 టీవీ చీఫ్ ఎడిటర్ బలరాంతో ప్రత్యేకంగా మాట్లాడిన పురంధరేశ్వరి ఎన్నో అంశాలను పంచుకున్నారు. వికసిత భారత్ను తమ ధ్యేయమన్న ఆమె ఏపీని అభివృద్ధి చేయలేదని కేంద్రంపై తప్పు నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన హామీలో 93% వరకు పూర్తయ్యాయన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ మంత్రులు అవగాహన లేకుండా తప్పును కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న పురంధరేశ్వరి 6 టీవీ చీఫ్ ఎడిటర్ బలరాంతో ఇంకేం మాట్లాడారో విందాం. అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మనతో ఉన్నారు. పురంధేశ్వరి గారు నమస్తే అండి, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ ప్రధానంగా ఒక కీలకమైన దశ, నిజంగా కూడా ఒక ఎప్పుడూ లేని ఒక కీలకమైన ఎన్నికగా ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎన్నిక ఈ రాష్ట్ర ప్రజలు ఏ రంగంగా చెప్పుకున్నారు అంటే ప్రధానమైన అంశంగా అంశంగా మేము పరిగణిస్తున్నామండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంగా చూసినట్లయితే మౌలిక వస్తువులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా మౌలిక వస్తువుల్ని ఆధారం చేసుకుని ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. ఇళ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, సరి అయినటువంటి రోడ్లు కావచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి సహాయాన్ని అందుకోవటం కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ఈ అంశాలతోటి మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఇవాళ మోడీ గారు అంటేనే ఒక గ్యారంటీ అనే ఒక నినాదం ఉంటుంది. మోడీ గారు చెప్పిన మాటల మీద ఇవాళ మోడీ గారి గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేమి ఇవ్వబోతున్నారు? అన్ని విధాలా కూడా సహకారాన్ని అందిస్తూ ఉందండి. గడిచిన 5 సంవత్సరాల కాలం చూసుకున్నా కూడా ఓట్లతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీకి పెద్దగా పోయినసారి ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దాంతో ఏమాత్రం నిమిత్తం లేకుండా అన్ని విధాలా కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా, ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా సింహభాగం మన కేంద్రం నుండి వచ్చేటువంటి నిధుల మాధ్యమంగానే జరుగుతున్నాయి. కనుక ఇది ఖచ్చితంగా మోడీ గ్యారంటీ అని చెప్పి మేము కరాఖండిగా ప్రజలకి చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు కనుక నేను నెరవేర్చి చూపించాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ముందు వారిని ఏం నెరవేర్చారు చూపమని చెప్పి వారిని మేము అడుగుతున్నాము. దశలవారీ మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలకు అని చెప్పారు, నెరవేర్చలేదు. పెట్టుబడులు వెల్లువగా నేను తీసుకొస్తానన్నారు, అవి కూడా లేదు. సిపిఎస్ రద్దన్నారు, చేయలేదు. రైతులకి నిధి అన్నారు, ధర స్థిరీకరణ నిధి అన్నారు, చేయలేదు. ప్రతి జిల్లాకి కోల్డ్ స్టోరేజ్ అన్నారు, చేయలేదు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వారు 99% నెరవేర్చానంటే మేము 99 అంశాలు చూపిస్తాం, ఆయన నెరవేర్చలేదు. ఇవాళ కూటమిలో రకరకాల అంటే 3 పార్టీలు ఉన్నాయి, 3 గుర్తులు ఉంటున్నాయి. ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది? ఏమీ లేదండి, అసలు కన్ఫ్యూజన్ అనేది లేదు. బహుశా కన్ఫ్యూజన్ ఉంటే పాత్రికేయుల వారికి ఎలక్ట్రానిక్ మాధ్యమం వాళ్ళకి ఉందేమో, కానీ ప్రజల్లో ఫుల్ క్లారిటీ ఉంది. వారందరికీ తెలుసు ఈ 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, జనసేన గ్లాస్ టంబ్లర్, ఈ 3 పార్టీలు కలిసి మా ముందుకు వచ్చాయని ప్రజలకి సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ తోటి వారు ఓటింగ్. నిన్న మీ ఎంబడి నేను రాజనగర్ ఫాలో అయ్యాను. రాజనగరంలో మీరు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి ఎవరో వచ్చి తనకు ఏదో ఈ రాష్ట్రంలో పథకాలు ఏదో అందుతున్నాయని చెప్పాలంటే మీరు ఒక చాలా క్లారిటీగా ఈ రాష్ట్రంలో పథకాలు ఎట్లా ఇప్పటిదాకా అమలు ఎట్లా జరిగినాయి, మీరు ఎట్లా చేయబోతున్నారు ఏదో చెప్పారు. ఏం చెప్పారు అది? నేను ఇందాక మీకు చెప్పినట్లుగానే ఆయన ఎందుకు వేయకూడదు అంటే అయ్యా బాబు ఎందుకు వేయకూడదు అని వారి ఫుల్ఫిల్ చేయనటువంటి అంశాలన్నీ కూడా చెప్పావు. ఎట్లయితే వారు వాగ్దానం చేసి వాగ్దానం తప్పారో ఆ విషయాలన్నీ కూడా సుస్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. కనుక ఇవాళ ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు మెసేజ్, ఫైనల్ గా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఈ కూటమి ఏదైతే వచ్చిందో ముందుకి, ఈ కూటమికి ఉన్నటువంటి నాయకత్వం యొక్క అంకిత భావాన్ని చూడండి. సబ్కే సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ, సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అన్న తెలుగుదేశం పార్టీ, ప్రశ్నిస్తాను గణం విప్పి అని ముందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ, ఈ 3 పార్టీల యొక్క నిబద్ధత అంకిత భావాన్ని చూడమని చెప్పి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా మేడం చెప్తుంది. మోడీ గ్యారంటీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమర్థత లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భరోసా ఇవాళ ఈ రాష్ట్రంలో పనిచేయబోతా ఉన్నాయి. ఇది కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అన్నదే ప్రధాన అంశం. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి భరోసా అనేది ఇవాళ పనిచేయబోతుంది అన్నది మేడం చెప్తున్నమాట. ఇది స్పెషల్ షో ఫ్రమ్ కొవ్వూరు.